దానికి హల్లెలూయా. ఒకవేళ నీ నిస్సహాయ పరిస్థితిని మాటి మాటికి చూసి కృంగిపోతున్నావేమో. అమ్మో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా కుటుంబం పరిస్థితి ఏమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, ఇంకెంతసేపు నీ పరిస్థితి కూర్చే నువ్వు మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కృంగిపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా వైపు చూడు. నీ వైపు నువ్వు ఇంకెంతసేపు చూసుకుంటావమ్మా? నీ వైపు నువ్వు చూసుకోవడం ఒక్కసారి మానే. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల వైపు చూడడం ఆపు. నీ వైపు చూసుకోవడం ఆపు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు సహాయం కొరకు ఆ దిక్కుకు ఈ దిక్కుకు పరిగెత్తడం ఆపి నా వైపు నువ్వు చూడు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఆయనే చేశాడు కాబట్టి ఇక ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడమే మనం చేయవలసింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్టాండ్ ఆన్ హిస్ ప్రామిస్, జస్ట్ క్లెయిమ్ హిస్ ప్రామిస్. వాగ్దానం చేసావు కదయ్యా, రక్షించువాడని నేనే అన్నావు, నేను తప్ప మరే దేవుడు లేడన్నావు, నీ వైపు చూస్తే రక్షణిస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు కదా, నీ వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను. చాలామంది మాకు ఫోన్స్ చేసి చెప్తున్నారు ఏమనంటే, నిజంగా హోప్లెస్ అని డాక్టర్స్ చెప్పేశారండి, కానీ దేవుని వైపుకు చూసినప్పుడు ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చేయబడుతున్న ప్రార్థనలు, దైవజనులుగా మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుడు విని మా తండ్రిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడండి. నా భర్తను సజీవంగా దేవుడు నాకు అప్పగించాడు. ఈరోజు లేకపోయింటే దిక్కులేని వారం అయిపోయేవారము. ఈరోజు ఒకవేళ దేవుని సహాయమే మాకు అందకపోయింటే మా పరిస్థితి అగమ్య గోచరం, చాలా ప్యాథటిక్గా ఉండేది మా సిట్యువేషన్. కానీ దేవుని వైపుకు చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నామని. హల్లెలూయా. ఒకవేళ నీ లైఫ్లో ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడేమో, రిమెంబర్, ఈ పరిస్థితి దేవుడు నీ జీవితంలో అనుమతించింది నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నీ విశ్వాసాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి.